హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. శనగపిండి, బియ్య పిండి, మైదా పిండి ఇవేమీ లేకుండానే ఒకే ఒక పిండితో ఆలు కబాబ్ చేసుకోవచ్చండి. అది కూడా హోటల్లో చేసినట్లు క్రిస్పీగా వస్తుంది. ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఈ టిప్స్ తో మంచి కలర్ వస్తుంది. అలాని బయట తెచ్చుకునే కబాబ్ మసాలా కూడా లేకుండానే చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకున్నా గానీ టేస్ట్ లోను క్వాలిటీలోను ఎక్కడ తగ్గదండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఆలు కబాబ్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇక్కడ 1/2 kg ఆలుగడ్డ తీసుకున్నానండి. దీనికి కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. ఇదే మరి మీరు చేసినట్లయితే ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. 1/2 kg ఉర్లగడ్డ. ఇక్కడ ఈ స్పూన్ మెజర్మెంట్ తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్ తో చెప్తున్నాను. 5 స్పూన్లు కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ కాశ్మీర్ మిరప్పొడి. ఇది కలర్ కోసం అండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాడచ్చును. నేను కలర్కి వచ్చి కాశ్మీర్ మిరప్పొడి వాడుతున్నాను. నార్మల్ మిరప్పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా వాము, చిన్న నిమ్మపండు 1. ముందుగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేద్దామండి. బాగా నీళ్ళు అనేది ఉడకాలి. ఉడికేటప్పుడు మనం ఆలుగడ్డ ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకొని అవి వేసుకున్నట్లయితే కొంతసేపు పెట్టి ఉడకపెట్టుకోవాలండి. కాబట్టి ఫస్టే మనము ఎసిరి పెట్టేద్దాం. ఉర్లగడ్డ తొక్క తీసేద్దాం. ఇప్పుడు ఆలుగడ్డ కట్ చేసుకునేద్దామండి. మీరు ఆలుగడ్డ వచ్చి ఏ సైజులో కావాలో ఆ సైజులో చూసి కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను పొడవుగా ఇలా వేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో వేసేయాలి. మీరు ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి, ఉడికిపోతుంది మనకి. చూడండి, నీళ్ళు అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఆలుగడ్డ కట్ చేసుకున్నాం కదా, వీటిని వేసేద్దాం. ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక కాల భాగం ఉడికితే చాలండి. మళ్ళీ ముక్కల భాగం అనేది డీప్ ఫ్రై చేస్తాం మనము. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. దానికి పైన పెట్టేద్దండి. కబాబ్ పౌడర్ బయట ఇంకా తేవాల్సిన అవసరం లేదండి. ఈ పౌడరే సరిపోతుంది. ఇప్పుడు మనము అది ఉడికే లోపల కబాబ్ పౌడర్ రెడీ చేసుకుందాము. 1 2 3 4 5. 1 స్పూను మిరప్పొడి, 1 స్పూను కాశ్మీర్ మిరప్పొడి, ఇది కలర్ కండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేయాల్సిన అవసరం కూడా లేదండి. కస్తూరి మేతి, అలాగే వాము కూడా ఇలా కొంచెం నలిపివేయండి, స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, మన కబాబ్ పౌడర్ ఇంట్లోనే తయారైపోయిందండి. మీరు చేసుకోవాలంటే సేమ్ ఇదేలాగండి చేసి ముందుగా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయొద్దండి. ఇంకొకటి అండి, దీనికి రైస్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు, శనగపిండి వేయాల్సిన అవసరం లేదు, అలాగే మైదా వేయాల్సిన అవసరం కూడా లేదండి. సేమ్ ఇంతే కలుపుకున్నట్లయితే హెల్తీగానే ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కాబట్టి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈసారి. ఇప్పుడు నిమ్మపండు కూడా పిండుకునేద్దాం. దీనికి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. నీళ్ళు ఎక్కువ పోయొద్దండి, చూసి పోసుకోండి. మన కబాబ్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉర్లగడ్డ కూడా ఉడికిపోయిందంటే తీసేసి ఇందులో వేసేద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి దీన్ని వడగేసుకునేద్దాం. ఆయిల్ పోసి పెట్టుకుందామండి. ఇప్పుడు వీటిని మసాలాలో వేసుకునేద్దామండి. ఇప్పుడు కలుపుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేలాగా మన ఉర్లగడ్డలకి అంతా పట్టించాలి. మీరు ఇలా కలుపుతానే కూడా డీప్ ఫ్రై చేసుకునే చేయండి, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం బాగా కలుపుకోవాలండి. ఆలుగడ్డకంతా ఈ మసాలా పట్టించాలి, అప్పుడే మనకు బాగుంటుంది. మీరు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు మనం బాగా కలుపుకునేసినామండి. ఆయిల్ కాగుతానే మనం వేసుకునేసేదే కబాబు. ఆయిల్ వేడెక్కిందండి, వేసుకునేద్దాం. ఇలా ఒకటొకటే వేసుకోవాలండి. మీరు 2 3 ఒకేసారి వేసినట్లయితే ఒకదానికొకటి అంటుకునేస్తుంది. నెమ్మదిగా కలుపుకుందాము.
మీకు డీప్ ఫ్రై కూడా చాలాసేపు ఏం పట్టదండి, ఫాస్ట్గానే అయిపోతుంది. మంచిగా బాగా కాల్చుకోవాలండి. కొంచెం మీరు బిన్నె ఎత్తేసినట్లయితే మెత్తగా ఉంటుంది. ఒకటొకటే వేసేదానివల్ల ఒకదానికొకటి అంటుకోదండి. మీరు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్ద సైజు కావాలంటే కట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్గా కూడా చేసి ఇవ్వచ్చు. నురగంతా బాగా ఆగినాక తీసుకోవాలి మనము. బాగా వేగిందండి, తీసేద్దాము. చూడండి, కలర్ అయితే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనకు మీడియంగా వచ్చిందండి. అదే ఫుడ్ కలర్ వేసేట్లుంటే మీకు కలర్ అనేది బాగా వస్తుంది. బయట చేసేటప్పుడు కబాబుకి కావచ్చు ఏ దానికైనా వాళ్ళు కలర్ వేస్తారు కాబట్టి మంచి రంగు ఉంటుందండి. చూడండి సౌండ్ చూసారా ఎంత సౌండ్ వస్తుందో. మనం ఈ సైజులో కట్ చేసుకునే దానివల్ల ఒకటొకటే వేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకునే మసాలా కోటింగ్ కూడా మంచిగా అయిందండి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాము. ఒక 2-3 సార్లు ఇలా తిప్పించి వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకు ఆలుగడ్డ ఫ్రై అయ్యేకి. బాగా వేగిపోయిందండి, తీసేద్దాం. ఇది కూడా ఫాస్ట్లో వేగిపోతుందండి, మీకు చేసినట్లు కూడా ఉండదు. చూడండి మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మిగిలిన కూడా వేసేద్దాం. ఇంట్లో 5-6 మంది ఉన్నట్లయితే 1 కేజీ ఆలుగడ్డ కబాబ్ అన్నా చేసుకోవాలండి. పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్లోనే చేసినట్లయితే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీరు వేసుకోవాలంటే బయట నుంచి ఏ కబాబ్ మసాలా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మన కబాబ్ మసాలా అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇంకొకటి అండి, మైదా వాడాల్సిన అవసరం లేదు, అలాగే మనం బియ్యం పిండి వాడాల్సిన అవసరం లేదు, శనగపిండి కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఒట్టి కార్న్ఫ్లవర్తోనే మన కబాబ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే కదండి, మీరు మష్రూమ్తో చేసుకోవచ్చు, అలాగే కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు, దేనితైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. ఇంకెప్పుడైనా నేను అరటికాయతో కూడా వేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పించుకుందాము. ఈ ఆలు కబాబ్ చేసుకునేకి ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్తానండి. మినిమమ్ 15 నిమిషాలు ఉంటే ఆలు కబాబ్ అనేది రెడీ అయిపోతుందండి. కట్ చేసి మనం బాయిల్ చేసుకునేక 5 నిమిషాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకునేకి వచ్చి 6-7 నిమిషాలు సరిపోతుందండి. డీప్ ఫ్రై అనేది అయిపోతుంది. మిగిలింది ఆ ప్రాసెస్ అంతా కలుపుకునేకి టైం అండి. కరెక్ట్గా 15 నిమిషాల్లో ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఈసారి మీరు బయట ఇంకా ఏ కబాబ్ పౌడర్ తేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి, దానికైతే నేను గ్యారెంటీ ఇస్తాను. ఇప్పుడు వేగిపోయిందండి, వీటిని కూడా తీసేద్దాము. మన ఆలు కబాబ్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఏ పౌడర్ బయట తేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసినాము. అలాగే ఫుడ్ కలర్ కూడా వేయలేదండి, మంచి రంగు వచ్చింది. చూసారా, చూడండి ఎంత బాగుందో. లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉందండి. అదే మీరు చల్లారి నాకు తింటే కొంచెం మెత్తపడుతుందండి. మీరు వేడిగానే తిన్నట్లయితే పైన క్రిస్పీగా లోపల మెత్తగా తినడానికి అంత బాగుంటుందండి రుచి అయితే. దీని సైడ్ డిష్గా చట్నీ కూడా అవసరం లేదండి, ఒట్టిదే తినేస్తారు. చూడండి మన కోటింగ్ కూడా బాగా అయిందండి, చూసారా. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా రుచి అయితే అదిరిపోయిందండి. కారము ఉప్పు పులుపు కరెక్ట్గా ఉందండి. మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి.